అందరికీ నమస్తే. మా గల్ఫ్ స్టార్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. సో చాలా రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. మా ఛానల్ కంటెంట్ వచ్చేసి ఒక ఉన్నత వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, అలాగే ఇక్కడ జరిగే గల్ఫ్లో జరిగే కార్యక్రమాలని మీ అందరికీ వ్లాగ్స్ ద్వారా అందజేయడం మా యొక్క ఉద్దేశం. సో అందులో భాగంగా ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో నేను ఉన్నాను. సో మిల్లెట్స్ అంటే ఇప్పుడున్న జమానాలో మిల్లెట్స్ అనే పదం మీరు చాలా వినే ఉంటారు. ఆ మిల్లెట్స్ అనే ప్రోడక్ట్ని ఇక్కడ దుబాయ్లో వాళ్ళు లాంచ్ చేశారు రీసెంట్గా. నంగి దేవేంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం దాని గురించి, ఇంకా ఆయన యొక్క ప్రస్థానం గురించి. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. సో ఎప్పుడు చూసినా దుబాయ్లోనే కనిపిస్తారు ఈ మధ్య. రైట్ అన్న, ముందుగా మీ యొక్క పరిచయం మా ప్రేక్షకులకు. ఓకే, థ్యాంక్ యూ మల్లేష్. అందరికీ నమస్కారం. నేను కూడా ఈ మధ్య చూస్తున్నా, లింక్స్ పంపిస్తున్నావు కదా, బాగా చేస్తున్నావు, మంచి హ్యాపీ. అంటే నేను కూడా ఎప్పుడు ఒకటి అనుకుంటుండే, ఏమని డిజిటల్ వరల్డ్ ఇంత వచ్చిన తర్వాత అరే మనకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక మంచి మోడరేటింగ్ కూడా చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళని కానీ ఇక్కడ ఉంటున్న వాళ్ళని కూడా మళ్ళీ బ్యాక్ హోమ్లో, అంటే మన కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్ ఇట్లా వాళ్ళని కూడా పరిచయం చేస్తే బాగుంటుండే కదా. ఇప్పుడు శాటిలైట్ వాళ్ళే వీడికి వచ్చి ఇంటర్వ్యూ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని నేను అనుకుంటుంటే, బట్ అది మల్లేష్ దాన్ని మంచి ఇనిషియేట్ తీసుకున్నాడు. నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా సోదరిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నాది, మేనేజ్మెంట్ స్టడీస్, అట్లనే నాది ఇక డిఫరెంట్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. కాకపోతే నాకు క్రియేటివ్ జర్నలిజం మీద ఉండడం అనేది ఇంట్రెస్ట్. అది ఇప్పుడు సోదరుడు చేస్తున్నాడు, వెరీ హ్యాపీ. అయితే తమ్ముడు నన్ను ఇప్పుడు నీ ప్రస్థానం గురించి అడిగిండు. నేను బేసికల్గా మాది జిన్నారం విలేజ్, మరికెల్ మండల్, ప్రస్తుతం నారాయణపేట జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్లో వస్తుంది అనమాట ఇది. సో నేను 10th వరకు మరికెల్లో చదువుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్కి నుంచి హైదరాబాద్ వచ్చిన. ఇంకా అక్కడే నా మేనేజ్మెంట్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, తర్వాత జర్నలిజం అన్నీ కూడా హైదరాబాద్లోనే చేసిన. దాని తర్వాత నాకు జాబ్ రావడము, మేనేజ్మెంట్ అయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మిడిల్ ఈస్ట్ బహ్రెయిన్లో నాకు ఇంటెలిజెన్స్లో జాబ్ రావడము, అట్లా ఇంకా ఆ గల్ఫ్ ప్రస్థానంలో 2010లో నా గల్ఫ్ ప్రస్థానం స్టార్ట్ అయింది, April 10, 2010. సో అట్లాగే దాని మీద నుంచి ఇదంతా చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇది నా ప్రస్థానం, చిన్న ప్రస్థానంలో క్యూట్గా చెప్పాను. జనరల్గా గల్ఫ్ అంటే మనం ఏదో ఇక్కడ జాబ్ చేసుకోవడానికంటే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్లో వచ్చిర్రు. ఎంత ప్రొఫెషనల్ జాబ్ ఉన్నా, లేబర్ అయినా ఇక్కడ చాలా వరకు జాబ్ మీదనే ఫోకస్ అయ్యారు. కరెక్ట్. సో మీకు ఇంత నాలెడ్జ్ అంటే ఈ మాట్లాడే అంటే నంగి దేవేంద్ర రెడ్డి గారు అంటేనే ఇప్పుడు ఎక్కడ చూసినా గల్ఫ్ విషయానికి వస్తే మీ దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అవుతారు. అవును. సో మీకు ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందంటే దేన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? గుడ్ క్వశ్చన్ మలేష్. యాక్చువల్గా మాట్లాడడం అనేది ఒక ఇన్స్పిరేషన్, అదొక కళ కూడా. యాక్చువల్గా మీరు చూసిండ్రు, అది ఎంతమంది ఉండని, 10 మంది ఉండని, 1,00,000 మంది ఉండని, అది 100 కెమెరాలు కూడా ఉండని, మన సబ్జెక్ట్ని మనం డిబేట్గా బేసిక్గా. అందులో నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎందుకంటే నాకు బాగా అంటే మాట్లాడే వాళ్ళల్లో నేను గతంలో బాగా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి వాస్తవంగా రేవంత్ రెడ్డి అన్న. సో ఎందుకంటే రేవంత్ అన్న అనే వ్యక్తి ఏం మాట్లాడినా కూడా విత్ సబ్జెక్ట్, విత్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ విత్ సబ్జెక్ట్ మాట్లాడడం అనేది వెరీ ఫ్యూ పీపుల్ విల్ డూ దట్ ఇన్ పాలిటిక్స్. అది అందులో నాకు రేవంత్ అన్న విషయం, ఆయన ప్రెస్ మీట్ అనగానే అసలు ప్రతి ఒక్కరు, ఈవెన్ కేసీఆర్ కూడా చూస్తాడంటే జస్ట్ ఇమాజిన్. ఇక అంటే అంత మళ్ళీ వేరే ఏముండదు, ఏదో ఒక అన్నమా పోయినామా మీడియా చూపించింది ఇట్లా కాదు. రేవంత్ అన్న ఈజ్ ది సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్పోక్స్ పర్సన్. ఆయన్నే నాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. అందుకే నేను కూడా ఎన్ని డిబేట్లలో పోయినా, 6 గంటలకు 7 గంటలకు ఉదయం డిబేట్ అంటే నేను 5 గంటలకు లేచి పేపర్లన్నీ చూసుకొని విత్ సబ్జెక్ట్ నేను ప్రిపేర్ అయిపోతా డిబేట్కి. అందుకే నా డిబేట్స్కి అంత రీచబుల్ ఎక్కువ ఉంటుండే. అందులో లక్ కూడా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో పెరిగినాం, పుట్టపర్తి. సో బాల వికాస్ స్టూడెంట్ నేను. అయితే చిన్నప్పటి నుంచే కాస్త ఆధ్యాత్మిక భాష మీద కానీ, ఆధ్యాత్మికత పట్ల కానీ, పత్రిక భాష వైపు, ఇవన్నీ కొద్దిగా మనకు మంచిగా కలిసి వచ్చే అంశాలని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అది మనకు చిన్నప్పటి నుంచే మాట్లాడే విధానం కూడా, చిన్నప్పటి నుంచి అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇచ్చేది, చాలా నేర్పించేది. లక్కీ మళ్ళీ నేను మేనేజ్మెంట్ స్టడీస్కి వచ్చినప్పుడు అసలు అంటే మాకు 1 year హౌ టు వాక్ అనే దాని మీద ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో అంటే హౌ టు టాక్ అనే దాని మీద ఒక ట్రైనింగ్ ఉంటుంది. అదంతా నాకు కలిసి వచ్చిందని నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మీది ఒక సైడ్ చూస్తే పొలిటిక్స్ కూడా ఒక పెద్ద ప్లేస్ ఈ యొక్క ప్రస్థానంలో. సో మీరు పొలిటిక్స్ లకు రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు? దాని కారణం ఏంటి?
అయితే బేసికల్గా చైల్డ్హుడ్ నుంచే మా ఊర్లో కాంగ్రెస్ అనేది మాకు బాగా పెద్ద, మా గ్రామంలో ఆల్మోస్ట్ మొన్నసారే నాకు తెలిసి సర్పంచ్ వేరే పార్టీ ఏదో గెలిచింది, కానీ నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి కానీ అంతకుముందు కూడా ఎప్పుడు కాంగ్రెస్ ఉండేది మా ఊర్లో. అంటే గతంలో కూడా మా తాతలు కానీ మా నాన్న అంతా బాగా కాంగ్రెస్ యాక్టివిస్ట్, చిన్నప్పటి నుంచి కూడా మేము అదే ఫీల్డ్తో పెరిగినాం బేసిక్గా. అందులో కూడా ఇంకా నీకు తెలుసు కదా కాంగ్రెస్ అంటే ఎట్లుంటుంది అంటే ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్ అన్నట్టుగా ఉంటుంది. పార్టీలో ఫ్రీడమ్ కానీ, లేకపోతే మన దగ్గర ఇప్పుడు మనము వాస్తవంగా గ్రామాలలో ఏముంటుందంటే కొంత రెడ్లు ఉండే దగ్గర అందరూ కుటుంబ సభ్యుల్లాగా అందరూ వచ్చి కలుస్తారు. అంటే దానికి ఇంకా వ్యత్యాసం వ్యతిరేకత ఏమి ఉండవు. ఇంకా బ్యూటీ ఏంటంటే తెలంగాణలో అసలు మనకు అసలు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. ఇంకా వేరే చోట అయితే ఇది అదే అనే మాట్లాడతారు, కానీ మన దగ్గర మానవత్వం, తెలంగాణ అంటేనే మానవత్వం, నాయకత్వం, ఈ రెండే ఉంటాయి తెలంగాణలో. సో ఎక్కడ నాయకత్వం ఉంటుందో అక్కడ ఉంటుంది, అది ఏ క్యాస్ట్ అని కూడా చూడరు. ఎక్కడ మానవత్వం ఉంటుందో అక్కడికి పోతారు ప్రజలందరూ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలంగాణ. సో అదంతా మనం చూస్తూ అట్లా పెరిగినాం. చిన్నప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసేది. మాకు సండే వచ్చిందంటే చాలా మంది సరదాగా అందరు అటు ఇటు పోయేటోళ్ళు కదా. మేము సండే వస్తే పోతే గుడి కన్నా పోవాలి, లేకపోతే బడి కన్నా పోవాలి, క్లీనింగ్ అది ఇది. గ్రామ సేవలు అని చెప్తుంది సత్యబాబా ఆర్గనైజేషన్లో. గ్రామ సేవలు, ఇంటింటికి భజన, గృహ భజన్స్ అని భజన్స్, ఇట్లా ఇక రకరకాల ఎంగేజ్ అయ్యి ఉండేది. అట్లా ఆ లీడర్షిప్లో మనం పెరిగినాం. నాయకత్వాన్ని వహించాలి, నలుగురికి మనం ఉపయోగపడాలి. స్వామి సత్యబాబు గారు ఎప్పుడు అనేది యూటిలైజ్ yourself as an instrument towards society for good causes. You born for the cause, not for the passing time అని. అంటే ఈ భూమి మీద మనం పుట్టడమే ఒక పర్పస్. ఆ దానికోసం మీరు పని చేయండి, అన్వేషించండి. నువ్వు ఎందుకు పుట్టినావు అది నువ్వే వెతకాలి, ఇంకోరు చెప్పారు నువ్వు ఎందుకు పుట్టినావు అని. సో అట్లా పని చేయండి అని చెప్పేసి స్వామి ఎప్పుడు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలా అసలు అద్భుతం. అందుకే ఎప్పుడు ఒక రోజు కానీ ఒక నిమిషం ఒక గంట కూడా నేను అసలు ఆ సినిమాలను లేకపోతే ఇవన్నీ అవనో ఉండవు. ఎప్పుడు ప్రజలు, సేవ, ఏదైనా పని ఉంటే పని చేసాడు కదా. సో మీరు పాలిటిక్స్లోకి వచ్చే కంటే ముందు ఈ గల్ఫ్ సంక్షేమం గురించి స్టార్ట్ అయిందా, లేక మీరు అప్పటికే మీరు పాలిటిక్స్లో ఉండి అది ఎప్పుడు స్టార్ట్ అయిందని? అంటే మీరు గల్ఫ్ కోసము ఇక్కడికి దుబాయ్ కూడా మూర్తి సార్ని టీవీ ఛానల్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లస్ మీరు మీ లైఫ్స్ కూడా నేను చాలా చూసిన, అంటే గవర్నమెంట్ చేయాలని చెప్పి ఏ గవర్నమెంట్ మీరు ప్రశ్నించారు కదా, అది దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మంచి క్వశ్చన్ అడిగినావు. నాకు యాక్చువల్గా మొన్న గల్ఫ్ వెల్ఫేర్ డే వచ్చినప్పుడు కూడా నాకు ఫస్ట్ మూర్తి గారికి థ్యాంక్స్ చెప్పాలని నేను నీ తరఫున ఎస్పెషల్గా మనం 2018 ఆమ్నెస్టీ డిక్లేర్ చేసినప్పుడు మూర్తి గారు ఇచ్చిన సపోర్టు నిజంగా అది మరవలేనిది. ఒక్కసారి మూర్తి అన్నకు మా గల్ఫ్ గడ్డ మీద నుంచి మరొక్కసారి మీకు కృతజ్ఞతలు మూర్తి అన్న. ఆ రోజు అంటే దాదాపుగా 5వ సంవత్సరం కాబోతుంది ఇప్పుడు. ఆ రోజు దాదాపుగా మూర్తి అన్న ఒక 2000 టికెట్స్ ఆ రోజు అందరికీ మనకు ఇప్పించినాడు. మేము లైవ్లు పెట్టించాం ఇక్కడ నుంచి. అప్పుడు మనం అంతా ఆల్మోస్ట్ ఒక 5000 మందిని ఇక్కడ నుంచి డిపోర్ట్ చేసినాం ఇండియాకి. 5000 మందిని అప్పుడు అందరం ఆమ్నెస్టీతో. ఆ రోజు కట్కం రవణ, దొన్కెన్ కృష్ణ, గుండెల నరసింహులు, సుతారి సత్యమన్న, తర్వాత బాలరాజ్ గౌడ్, ఇక అసలు అంతే పెద్ద టీం పనిచేసింది దాని వెనకాల. అసలు మేము ఎక్కడ పోతే అక్కడ అసలు టీమ్స్, వెహికల్స్ రావడము, ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంది అనేది నిజంగా అది నాకు తెలిసి చరిత్రలో నా జీవితంలో నేను మరవలేని ఆమ్నెస్టీ. అది ఇంకా అంత పెద్ద ఆమ్నెస్టీ. నిజంగా మరొక్కసారి నేను మా మల్లేష్ తరఫున కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరఫున మూర్తి అన్న స్పెషల్గా మీకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. సో అట్లా అయితే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఈ గల్ఫ్ ప్రస్థానము, గల్ఫ్ సమస్య అనేది సహజంగా నేను అక్కడ ఉన్నప్పుడు కూడా వింటుంటే, కాకపోతే గల్ఫ్ అంటేనే మనకు తెలియదు ఇక్కడ ఏముంటుందో మనకు ఆపర్చునిటీ అనేసి నాకు తెలియదు. నాకు ఇంటెలిజెన్స్లో ఉద్యోగం వచ్చేదాకా కూడా గల్ఫ్ మీద నాకు ఒపీనియన్ లేకుండే. అయితే 2010 నుంచి ఆ సమస్యలు అప్పుడు చూసినప్పుడు సరే అప్పుడు ఉమ్మడి ఆంధ్రలో ఉన్నాము, మనకి ఇంకా అది ఉద్యమం నడుస్తూ ఉండింది, ఇక ఆ వ్యవస్థ అంతా అట్లా నడుస్తూ ఉండే. ఇక సరే అట్లా పోనీ అని చెప్పేసి మనం 2014 నుంచి ఎప్పుడైతే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ సమస్యలకు చెక్ పెట్టాలి. ఇంకా ఇప్పుడు మన స్వరాష్ట్రంలో కూడా గతంలో లాగానే సమస్యలు పడితే ఇంకా అసలు తెలంగాణ అనే దానికి ఒక వాల్యూ లేదు ఇప్పుడు అని చెప్పి ఇక మనం ఏం చేసినామంటే పోయి నేను 2015 జనవరిలో ముఖ్యమంత్రి గారిని కలిసినాం. నేను ప్రకాష్ అన్న, వరంగల్ ప్రకాష్ అన్న అంటే ప్రకాష్ అన్న కూడా చెప్పినాం. ఆయన కూడా గల్ఫ్ సమస్యల మీద చూసిండు. లేదే నువ్వు దోలుకపోతా పోదాం అందరం పోయి కలుద్దామని ఆయన అదని తీసుకుపోయిండు, కలిపించిండు. చెప్పినాం సార్ ఇట్లా ఉంది అంటే ఇక ఆయన నీకు తెల్లారి నేను చేపిస్తే నీకు ఎందుకు, నువ్వు ఎట్లున్నారు మన వాళ్ళందరూ అది ఇదని మంచిగా మాట్లాడినాక అయ్యో ఇక సారు చేసేటట్టే ఉండు, దీనికి ఏదో ఒకటి పరిష్కారం అనుకున్నాం. కానీ ఎందుకు అసలు ఆయన మైండ్కి ఎక్కలే. ఇక సరే అని చెప్పి కేటీఆర్తో తిరిగినాము, అన్నీ చేయించినాం. అయితే ఒకటి ఏం చేసినామంటే టామ్కామ్ అనేది పెట్టేయగలిగినాం. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని గవర్నమెంట్ రిక్రూటింగ్ ఏజెన్సీ. అది
దాన్ని అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు లేబర్ మినిస్టర్ ఉండే, వారితో సంప్రదింపులు చేసి అప్పటికి మనకు ఉమ్మడి ఆంధ్రలో ఓమ్ క్యాబ్ అని ఉండే, ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ. అది ఆంధ్ర డివైడ్ కాగానే అది డిఫాల్ట్గా ఆంధ్రాకు పోయింది, మనకు లేకుండే. దానివల్ల ఏజెంట్ల చేతుల్లో చాలా మంది మోసపోతున్నారు. ఇది మోసాలకు చెక్ పెట్టాలని చెప్పి మనం ఎవరు గల్ఫ్ దేశాలకు కానీ మలేషియా, ఇజ్రాయెల్ పోయినా మన ఈ టామ్కామ్ ద్వారానే పోవాలని చెప్పి మనం ఆ రోజు చేస్తే దానికి కేటీఆర్ గారు వాస్తవంగా ఇనిషియేటివ్ తీసుకున్నారు గట్టిగా. సార్తో మాట్లాడినప్పుడు చేసి ఇక అదొక్కటి సాధించగలిగినాం. కానీ ఈ ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ బోర్డు లాంటి దాని మీద మాత్రం వాళ్ళు ఏం దృష్టి పెట్టలే. 2016లో గట్టిగా అడగంగా ఒక మీటింగ్ పెట్టింది కేటీఆర్, చివరికి అది కూడా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం టైంలో అంటే గత 2009 ఐ థింక్ 2009 టైం నుంచి కేసీఆర్ గారు కూడా బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అనే నినాదంతో మనకు తెలంగాణ వస్తే మీకు ఈ బాధలు తప్పుతాయి, దుబాయ్ బాధలు, బొంబాయి బాధలు తప్పుతాయి అని చెప్పి ఆయన ఒక స్లోగన్ తోని వచ్చి ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ బలపడ్డది. 2014లో ఆల్రెడీ వాళ్ళు గెలిచారు. సో అది వాళ్ళకు చేయడానికి పెద్ద బడ్జెట్ కష్టమైందని అయితే నేను అనుకుంటున్నా. అంటే మీరు మొన్న ఏదో స్పీచ్లో దగ్గర 12 లక్షల కోట్లు మన విదేశీయులు పంపిస్తారు, దాంట్లో వచ్చే ట్యాక్స్ డబ్బులు చాలు ఒక అన్నట్టు చెప్పారు కదా. సో వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం ఏంది? అంటే 10 సంవత్సరాలు పాలించినా కానీ ఈ చిన్న విషయాన్ని ఎందుకు వాళ్ళు? అయితే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా వాస్తవంగా ఏం లేదు, కానీ లాఫర్ అంటాం కదా, నెగ్లిజెన్సీ ఒక ప్రధాన కారణం, వేరే ఏం లేదు. అందులో కేసీఆర్ గారికి దురదృష్టం ఏంటంటే గల్ఫ్ అంటే ఆయనకు అసలు నచ్చదు. ఆయన గల్ఫ్ మీద ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఏజెంట్ చేసిండు. అదే కదా, అసలు అదొక దరిద్రం. అంటే అసలు ఎంత మంది బలైపోయినట్టే ఆయన మూర్ఖత్వపు ఆలోచనకి చాలా లాస్ అయిపోయినాం మనం దాని ద్వారా. సో ఆయనకు ఆ చెయ్యాలన్న ఆలోచన లేకపోవడం ద్వారా, తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేకపోవడం ద్వారా, అసలు ఆ పదానికి ఏదైతే ఇందాక నువ్వు చెప్పినావో బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్, ఇది ట్యాగ్ లైన్ యాక్చువల్గా. ఆ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనేది నినాదాన్ని ఎట్లయితే తీసుకొచ్చి ఎన్కేజ్ చేసుకొని ఒక సెంటిమెంట్ని వాడుకున్నారు, దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు కనీసం అరే మేము మాట ఇచ్చినాం కదా అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది వాళ్ళకి. సో లక్కీగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం. సెప్టెంబర్ 17వ తేదీ అన్నాడు, 17 కంటే ఒక రోజు ముందే దాన్ని ప్రధానంగా అసలు అంటే ఒక కుటుంబం మెయిన్గా ఎక్కడ లాస్ అవుతుంది మలేష్ అంటే సంపాదించే వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా మనం చూస్తున్నాం యంగ్స్టర్స్ కార్డియాక్ అరెస్ట్లు, గల్ఫ్లలో అయితే హార్ట్ అటాక్లతో చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడి దిక్కు మొక్కు లేని పరిస్థితికి ఏర్పడుతుంది. అట్లాంటి చోట మనకు ఈ పథకాన్ని రాకముందే, ఈ గల్ఫ్ వెల్ఫేర్ ఎన్ఆర్ఐ పాలసీ అనేది రాకముందే ఆదిసీన్ అన్న వేములాడ నియోజకవర్గంలో 2 వ్యక్తులు యంగ్స్టర్స్ చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5-5 లక్షల రూపాయలు ఇప్పించిన అక్కడే బీజం పడింది. ఎట్ ద సేమ్ టైం ఏప్రిల్ 16వ తారీఖు రోజున తాజ్ డెక్కన్ హోటల్లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేసింది. గల్ఫ్ సంఘాలతో ఏర్పాటు చేసి వారు ఒకటే అన్నారు, ఇది నా దృష్టిలో ఎప్పటి నుంచో ఉంది, ఇది గతంలో టీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పింది, చాలామంది 15 లక్షల మంది పనిచేస్తున్నారని మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజాపాలన, మనం తప్పకుండా ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వంలో గల్ఫ్ వాళ్ళు కూడా మన వాళ్ళే కనుక మనం తప్పకుండా వాళ్ళకి ఏం కావాలో ఆ విధి విధానాలన్నింటినీ మనం దాని మీద స్టడీ చేసి ఇమ్మీడియట్గా ఏర్పాటు చేద్దామని చెప్పారు. అన్నట్టుగానే మొన్ననే ఏప్రిల్ 16వ తారీఖు రోజున ఇది చేశారు. ఇక అంటే కమిట్మెంట్ అనేది ఎక్కడైతే కమిట్మెంట్ ఉంటుందో అక్కడ లీడర్షిప్ ఉంటుంది. కేసీఆర్ అనే వ్యక్తి ఇక కైండ్ ఆఫ్ ఏ బ్లఫ్ అందరినీ ఫూల్ చేసేసిండు. అదొక బ్యాడ్ యాక్చువల్గా. ఇక రైట్ అన్న, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ సంక్షేమం కోసం ఇన్ని సంఘాలు చాలా వరకు కష్టపడ్డారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు జేడబ్ల్యూసీ సంస్థ, ఎన్ఆర్ఐ పాలసీ అని, ఇంకా జేఏసీ, గల్ఫ్ బోర్డ్ అని వీళ్ళందరూ కష్టపడ్డారు. సో మొన్న ఈ ప్రభుత్వం ఇవన్నీ వీళ్ళందరినీ విచారణ చేసిన తర్వాత మొన్న ఈ పెట్టిన 4-5 పాయింట్లు ఏం పెట్టారు? సో అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి? ఆ పాయింట్స్ ఏంటి అన్న చాలా మందికి తెలియదు. అవును. అయితే దీంట్లో ప్రధానంగా ఈ 4 పాయింట్ ఎజెండా కూడా ఏంటి అని అంటే, ఇమ్మీడియట్గా ఇందాక నేను చెప్పినట్టు ఒక వ్యక్తి సంపాదించే వ్యక్తే గనక దురదృష్టవశాత్తు కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఆ కుటుంబానికి ఏదైనా పరిస్థితిలో చనిపోతే ఇమ్మీడియట్గా 48 గంటల్లో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు ప్రజాభవన్లో ఇప్పుడు పోయి ప్రతి ఒక్కరి సమస్యలు చెప్పుకుంటున్నారు కదా, సో అక్కడ మనకు ప్రవాసీ
ప్రజాభవన్ అని మనకు అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సమస్యల్ని మనం అక్కడ వాళ్ళకన్నీ ఏమున్నాయో ఇంతకుముందు మన ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుందంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో ఏదైతే ఇక్కడ జైళ్లలో ఉన్న వాళ్ళ సమస్య, మిస్ అయిన వాళ్ళ సమస్య కంప్లైంట్ పెట్టుకుంటే దాని గురించి అది చేసేసి దాని మీద మనకు సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు, దానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాము. ఆ రకంగా చేస్తే ఒక టోల్ ఫ్రీ నంబర్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒక టోల్ ఫ్రీ నంబర్ పెడతాం. గల్ఫ్లో ఏ దేశంలో ఉన్నా, మలేషియాలో ఉన్నా, ఇజ్రాయెల్లో ఉన్నా, ఇరాక్లో ఉన్నా, ఎక్కడున్నా దే కెన్ కాల్. అంటే నేను ఇందాక చెప్పిన కదా, ఏదైనా సమస్య వస్తే ఎవరిని అప్రోచ్ కావాలో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరిని అప్రోచ్ కావద్దు. నంగి దేవేందర్ రెడ్డి అవసరం లేదు, కట్కం రవి అవసరం లేదు, మల్లేష్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. స్ట్రేట్ అవే మీ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యను నమోదు చేయించండి. ఆ సమస్యని మేము ఎగ్జామైన్ చేసి ఎవరితో ఎక్కడ, ఏ ఎంబసీయా, అంబాసిడరా, లేకపోతే కాన్సులేటా, లేకపోతే ఇంకా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సా, లేకపోతే మా పరిధిలో మన రాష్ట్ర పరిధిలో ఉండేదా, ఇవన్నీ మన అధికారులు చూసి దాన్ని మనం ఎక్కడ డిప్యూట్ చేయాలో అక్కడ ఆ కేసుని రెఫర్ చేస్తాం అనమాట. ఆ సమస్య ఒక 15 రోజుల్లో, అంటే ఈ ఫారిన్ అఫైర్స్ ఎట్లుంటాయంటే అంత ఈజీ కావు. సో ఆ 15 రోజుల్లోనే వాళ్ళకు ఒక మినిమం ఒక అవుట్కమ్ వచ్చేలాగా దాన్ని మనం డిజైన్ చేస్తున్నాం. అయితే ఇంకోటి ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. అయితే దీని తర్వాత ఇంకొకటి ఒక స్టడీ, అంటే ఇది ఏం చేయాలంటే గల్ఫ్కి ఎగ్జాక్ట్లీ ఈ గల్ఫ్ది కాంప్రహెన్సివ్ సిస్టమ్ ఎట్లా ఉండాలనే దానికి ఒక స్టడీ టూర్ ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 monthలో అయిపోతుంది. ఇంకా దాన్ని మంచి విధానాలు తీసుకొచ్చే విధంగా, అంటే ఇది దేశంలోనే కని వినియర్గని రీతిలో ఉండేటట్టు దీన్ని అది ఒక నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో దీన్ని తీసుకురావాలనేది మన కళ. 4వ అంశం ఏంటంటే మన కళ ఉండే యాక్చువల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చుడు ఏంటంటే తన పిల్లలు బాగా చదువుకోవాలి. ఇప్పుడు ఎంత ఉన్నా కూడా సంపాదించి ఫీజులు కట్టడానికినే అయిపోతుంది. అట్లా గురుకులాలలో గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లల్ని గురుకులాలలో ఉచితంగా విద్యను అందించే విధంగా కూడా అదొక ప్రధానమైన ప్రణాళికలో ఒక భాగంగా ఉంది. సో అట్లా కూడా పిల్లలు చదువుకుంటే రేపు మంచి జీవితాలు, మంచి భవిష్యత్తు ఉంటుంది కనుక అటువైపు కూడా మనం ఆలోచించి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి పాయింట్స్ అన్ని విన్న తర్వాత కూడా నిజంగా రేవంత్ అన్నకి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఈ మెయిన్ ప్రధానంగా ఒక వ్యక్తి కోరుకునేది జీవితం లేనిది మంచి ఆరోగ్యం, మంచి జీతం, అయితే నా కుటుంబం బాగుండాలి, చదువు. ఇంతకంటే ఇవి ఉంటే జాలిగా నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏం చేసినా, ఇవి 4 లేవంటే ఇవన్నీ వృధానే. ఆరోగ్యం లేకపోయినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుడే, చదువుకోలేకపోయినా వచ్చే ఇన్కమ్ రాదు, మళ్ళీ ఉల్టా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. సో కనీసం మనిషి గౌరవంగా బతికేటట్టు తనకు తాను ఎస్ మా ప్రభుత్వం ఉంది అన్న ఒక భరోసాతో బతికితే చాలు. ఈ 4 పాయింట్స్ కనుక నిజంగా మనం మంచి వాడుకుంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎనఫ్ అది లైఫ్లో. అన్న ఇప్పుడు జనరల్గా అంటే మీ పాలిటిక్స్లోకి వస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది పాలిటిక్స్లో కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి అరే మనకి ఇక్కడ స్థానం లేదు, నాకు సీట్ రాలేదనో లేకపోతే ఏదో ఈ కారణాల వల్ల పార్టీలు మారుతూ ఉంటారు, అది సహజం వాళ్ళు. సో మీరు ఒక గల్ఫ్ ఎజెండా మీద పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన మీరు చాలా సంవత్సరాలకు ఒక పార్టీ, అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే మీరు ఎక్కువ రోజు ఉన్నారు. అంతకుముందు అయితే మీరు ఏ పార్టీలో ఉన్నది నాకు ఐడియా లేదు. సో అన్ని రోజులు చేసిన మీరు మళ్ళీ ఒక్కసారిగా బీజేపీ పార్టీలోకి మారడం, మళ్ళీ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, చాలా మంది రూమర్స్ విమర్శలు కూడా చేసారు. సో దానికి మీ యొక్క, అంటే బయట ఎన్నో మాట్లాడతారు, మీ ఆన్సర్ ఏంటి? అయితే నాకు పొలిటికల్ సైడ్ ఏముంటుంది మల్లేష్ ఎప్పుడు కూడా అంటే, ఓటు వేయడం పౌరుడిగా నాకు ఎంత హక్కు, పోటీ చేయడం కూడా నాకు హక్కు. పోటీ చేయడం కూడా నా హక్కు, అది నేను పోటీ చేయాలి. అంటే మంచి ఆలోచనలు, మంచి చేద్దాం అన్నటువంటి వ్యక్తులు కనుమరుగైతే రాజకీయాలలో దుర్మార్గులు ఎంటర్ అవుతారు. అంటే ఒక విజన్ లేనోడు, ప్యాషన్ లేనోడు వచ్చి రాజకీయాన్ని ఆక్యుపై చేసుకుంటాడు ఆ టెరిటరీని. నేనేమంటున్నా, నేను ఏ రకమైనటువంటి కళతో, అంటే నేను రాజకీయాలకు రావడం ప్రధాన అంశం లేదంటే గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు మీదనే ప్రధానంగా నాకు లక్ష్యం. ఒక ఎన్ఆర్ఐస్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ మీ ఛానల్తో కూడా చెప్తున్నా, దేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి ప్రతి ఎన్ఆర్ఐ అంతే క్రమశిక్షణగా బాధ్యతగా మన ఎకానమీని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నువ్వు ట్యాగ్ లైన్ పెట్టుకో. ఎందుకంటే ఎన్ఆర్ఐ అనేవాడు ఉట్టికి తన ఒక్కడే బతకాడు, తన కుటుంబాన్ని, తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 మంది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆధారపడే వాళ్ళకు కూడా ఆదిరవుతాడు ఆయన. సో మన జాతిని, ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఈజ్ అవర్ హీరో కదా, రియల్ హీరో. ఎన్ఆర్ఐ ఈక్వలెంట్ ఆఫ్ అవర్ ఆర్మీ జవాన్.
ఆయన జవాన్ దేశ రక్షణకు పనిచేస్తుండు, దేశ ఆర్థిక వ్యవస్థకు తను కడుపు కాల్చుకొనైనా ఇవాళ నిలబడి మనం ఇప్పుడు ఏమంటారు, తప్పు చేస్తే అరే ఇది ఇండియన్ రా అని తిడతారు అందరు, కానీ మన జెండాను రెపరెపలు ఆడిస్తూ అరే ఇండియన్, ఏ టాలెంటెడ్ ఇంజనీర్, ఏ టాలెంటెడ్ డాక్టర్, ఏ టాలెంటెడ్ సైంటిస్ట్, ఏ టాలెంటెడ్ వర్కర్ అంటున్నారు. ఈవెన్ దట్ ఈజ్ ఎనఫ్ కదా. మన దేశానికి ఇవాళ 10 లక్షల కోట్ల ఆదాయం రెమిటెన్స్ రూపంలో వస్తుంది. మొత్తం మన రాష్ట్రానికే దాదాపు 20,000 కోట్లు, అంటే సంవత్సరానికి 20-25 కోట్ల రూపాయలు వస్తుందంటే మామూలు విషయం కాదు కదా. సో అట్లా నా రాజకీయ ప్రస్థానం, నేను పార్టీలో కాంగ్రెస్లో నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, మా నియోజకవర్గంలో పనిచేసిన, గల్ఫ్ దేశాలలో నాకు ఏ బాధ్యత ఇచ్చినా దాని మీద పనిచేసిన, నేను పార్టీలో నాకు ఇచ్చిన చిన్న పదవి కూడా దాన్ని అందం తీసుకొచ్చిన, ఓహో ఇది కూడా ఒక పదవి ఉందా అని వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా చేసి దానికి ఒక అందాన్ని తీసుకొచ్చిన అనమాట. దట్ ఈజ్ మై కమిట్మెంట్. రెండోది, పార్టీ మారడానికి గల కారణం ఏంటంటే ఫ్రాంక్లీ నాకు బండి సంజయ్ గారు అంటే చాలా అభిమానం, నాకు పాత బాగా నాకు వెల్ విషర్ కూడా. అయితే ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడము, తర్వాత అప్పుడే కాంగ్రెస్ కూడా వాస్తవంగా అప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్, ఎంత పని చేసినా ఎవరు దాన్ని మనకు అక్నాలెడ్జ్ చేసేటో లేరు. అయితే ఇక సరే ఉన్నంతలో ఇది చేద్దాం, మనకు కూడా జాతీయ భావం ఉంది కాస్త, సరే ఒక సామాన్యుడు బండి సంజయ్ లాంటి వాడు ఇవాళ పార్టీలో ఒక అధ్యక్ష బాధ్యతకు వచ్చినాడంటే బీజేపీ హస్ టేకెన్ ఏ గ్రేట్ డెసిషన్ అని చెప్పి నేను వాస్తవంగా బండి సంజయ్ గారి నాయకత్వాన్ని నేను కోరుకున్నా. అరే బండి సంజయ్ అని వస్తే అన్నకు చెప్పిన, అన్న ఈ మనకు ప్రధానంగా ఈ సమస్యలు అంటే దేవన్నా నువ్వురా మనం కలిసి పనిచేద్దాం, మనం అధికారంలోకి వస్తే ఫస్ట్ ఎజెండా గల్ఫ్ కార్మికులు ఏమున్నాయో, మా కరీంనగర్లో కూడా రోజు మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, అన్న గీడ చనిపోయాను, గాడ ఇదైందని మనం దీని మీద పనిచేద్దాం రా అంటే, నేను మనస్ఫూర్తిగా నేను బీజేపీలోకి పోయాను. నాకు వేరే ఆశలు ఏమి లేవు. నేనేదో నాకు టికెట్ ఇస్తాడు బండి సంజయ్ అన్న, లేకపోతే నాకు ఉత్తమ్ కుమార్ టికెట్ ఇవ్వలేదు, రేవంత్ అన్న టికెట్, నాకు ఇవన్నీ ఏదో టికెట్ ఇవ్వాలని కాదు, కానీ నేను అవకాశం వస్తే పోటీ చేస్తానని చెప్పిన. నాకు ఓటు వేయడం ఎంతనో పోటీ కూడా చేస్తాను నేను డెఫినెట్గా. ఆ టైప్లో నేను అటు వెళ్ళిన. అయితే మన లక్ష్యం ఒకటే ఉంది. నేను కష్టపడిన కాంగ్రెస్లో ఎస్ ప్రజలు అనుకున్నట్టుగా అధికారం ఇచ్చిండ్రు. నా లక్ష్యం ఒకటే, గల్ఫ్ సంఘాల మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు రేవంత్ అన్న, మేము వెళ్ళినాం. రేవంత్ నేను దుబాయ్ నుంచి వెళ్ళిన ఆ రోజు, దుబాయ్ నుంచి వెళ్ళంగానే అందరూ ఆల్సీన్ అన్న ఇట్లా అందరూ కూర్చోబెట్టుకొని చెప్పిన తర్వాత అంతా మీటింగ్ అయిపోయినాక రేవంత్ అన్న ఒకటే మాట అన్నాడు, అబ్బాయి ఇన్ని సజెషన్స్ ఇచ్చినావు, మరి ఇంత చేస్తున్నారు అందరు కదా, మరి మీరు అవతలంటే బీజేపీలో ఉండి మీరు సలహాలు ఇస్తే రేపు మేము ఇది తీసుకొచ్చినాక చేసేది ఎవరు, దీనికి ఒక మంచి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు తీసుకుపోయేటోళ్ళు కావాలి కదా అంటే, అప్పుడే ఇక ఆల్సీన్ అన్న లేదన్న దేవన్న కూడా వస్తాడు, మనకు అంతా కలిసే పని చేద్దాం అదంటే రేవంత్ అన్న ఒకటే అన్నాడు, నేను మాట ఇచ్చిన మాటను నిలబెడతా, కంపల్సరీ చేస్తా, మీరు రండి అందరం కలిసి పని చేద్దామని చెప్పారు. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను మనస్ఫూర్తిగా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. నాకు ఏ కమిట్మెంట్ అవసరం లేదు. నా కళ ఒకటి, నా గల్ఫ్ కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి నా గల్ఫ్ ప్రవాసీలు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి తిని వాళ్ళు పంపించుకున్న 10,000 లక్షనో 10 లక్షలో హ్యాపీగా వాళ్ళ జీవితాలు బాగుంటే చాలు, వాళ్ళ కోసం నేను పనిముట్టుగా ఉపయోగపడాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరింది. ఐఎమ్ ఇమ్మెన్స్ హ్యాపీ మలేష్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. అంటే స్పోక్స్ పర్సన్స్ ఇది అంతా బాగానే ఉంది. అంటే మీరు రీసెంట్ గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఇక్కడ అరుణ్ స్పార్క్ మీడియా తరఫున చేసిన దానికి మీరు స్పెషల్ గా అంటే మీకు ముఖ్య అతిథి ఆహ్వానం ఇక్కడ నుంచి అరుణ్ ఇవ్వడం, మీరు రావడం, అందులో మళ్ళీ మీరు మన తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారికి చాలా సన్నిహితంగా ఉండడం అది గమనించిన. సో ఈ కళాకారులతోని మీకు ఎట్లా అంటే మీరు పాలిటికల్ ఇటు తప్పితే గల్ఫ్ అయితే వాళ్ళతో మీ యొక్క సత్సంబాలు ఎట్లుంటాయి? మొన్న అందశ్రీ గారిది నేను ఒక ఇంటర్వ్యూ చూసిన రేవంత్ అన్నతో. అసలు ఆ ఇంటర్వ్యూ బహుశా ఒకసారి నువ్వు కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడు, నాకు తెలిసి ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు వాడు ఏ పార్టీ అని ఉండని ఆ రోజు మాత్రం తప్పకుండా కాంగ్రెస్కి ఓటేసింటాడని నా ఫీల్, అది నాకు గట్ ఫీల్. ఇక అందశ్రీ గారు దాదాపు నాకు ఒక దశాబ్దం నుంచి వారు నాకు పరిచయం ఉంది. అయితే అందశ్రీ గారిని కూడా అణచివేయబడిన అందశ్రీ గారు ఆ ఇంటర్వ్యూ ద్వారా తను ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రావడం, తన గీతాన్ని ఇవాళ రాష్ట్ర గీతంగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని నిలబెట్టడం, దాన్ని ప్రకటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, ఆనందం అనిపించింది. సేమ్ మిత్రుడు అరుణ్ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం పిలిచినప్పుడు మీరు అంటున్నారు కదా, సో ఆ కార్యక్రమాన్ని పిలవంగానే అయ్యో అందశ్రీ గారు మన గల్ఫ్కి వస్తున్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు వెంటనే అని నాకు కూడా అనిపించింది. అన్న రావాలని అరుణ్ కూడా ఫోన్ చేయడము, వెంటనే వచ్చినాం. అందశ్రీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు.
అంటే ఒక జై జై హే తెలంగాణ అనే గీతం అది వింటుంటే ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇప్పుడు సహజంగా ఒక భక్తుడికి కదా లలిత సహస్రనామం లేకపోతే సుప్రభాతం వింటుంటే ఎంత పవిత్రంగా ఇట్లా అనిపిస్తుందో ఆ జై జై హే తెలంగాణ గీతాన్ని అయితే మేము ఎన్నిసార్లు విన్నాము. అంత మంచి గీతాన్ని అసలు ఎందుకు ఆయన అక్నాలెడ్జ్ చేయలేకపోయిండో అని నాకు చాలా బాధ అనిపించింది. అది రేవంత్ అన్నకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది అంతే, ఆయన తీసుకొని ఎస్ ఇది రాష్ట్ర గీతంగా ఉండాలి మనకని చెప్పి డిక్లేర్ చేయించడం, అది ఇంకా అసలు దానికి మాటలు లేవు. ఇక అట్ ద సేమ్ టైం మొన్న గామా అవార్డ్స్ కూడా వచ్చిన గద్దర్ నర్సన్న అని నేను మా రికమెండ్ చేయించి ఆయనకు గద్దర్ అవార్డు ఇప్పించి, అంటే ఈజ్ డిజర్వ్. గద్దర్ నర్సన్న చాలా మంచి పాటలు రకరకాల ఆయన పాటలు పాడు. అంటే గద్దర్ అన్న తర్వాత అందశ్రీ గారే కాదు మలేష్, మనకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అష్టగంగాధర్ ఉన్నారు, చాలా మంచి మంచి పాటలు నాకు ఎప్పుడు టచ్ లో ఉంటాడు, మంచి మిత్రుడు. అంటే తనని తాను నిర్మించుకున్నాడు వ్యక్తి. అట్లా ఎట్ ద సేమ్ టైం రేలారే గంగా ఎంత మంచి అమ్మాయి, అసలు చాలా అద్భుతమైన పాటలు, తన సాహిత్యం ఎంత గల్ఫ్ సాంగ్స్, తర్వాత గల్ఫ్ కూడా వచ్చిండ్రు చాలా సార్లు. మొన్న గంగవ్వ కూడా వచ్చింది. అసలు గంగవ్వ ఈవెంట్ చూసిన నాకు ఫోన్లు చేసిరు చాలా మంది, అన్న తొక్కిసలాట జరుగుతుంది ఈడ గంగవ్వ కోసం. అంటే అట్లా మధుప్రియ, మేము బారేన్లో ఉన్నప్పుడు మధుప్రియని ఇన్వైట్ చేసినాం, 10,000 మందితో ప్రోగ్రామ్ చేసినాం అప్పుడు మేము. అట్లా నాకు ఇంకొకటి ఏముంటుంది మలేష్ అంటే, కళాకారులని ఆ కళామ తల్లిని భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, నడిచే వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే కళ అనేది ఒక పెద్ద ఆస్తి. అది చాలా మంది ఆస్తులు అంటే ఏమనుకుంటారంటే ఓ ఫ్లాటు బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా ఇంకోటి ఏమనుకుంటా తెలుసా, మంచితనం కూడా ఒక ఆస్తి, ఆరోగ్యం ఒక ఆస్తి, తర్వాత కళ ఒక ఆస్తి. సో కళ అనే ఇప్పుడు మన ఉద్యమంలో కూడా చూసినాం, అసలు కళాకారులు లేకపోతే ఉద్యమం ఎక్కడిది? అసలు ఆట పాట అనేది లేకపోయింటే అసలు అది ఉద్యమంకి అసలు ఊపిరే పోసేది కాదు. సో అట్లా సాయి చంద్ లేడు ఇప్పుడు, కానీ సాయి చంద్ కూడా చాలా అద్భుతమైన పాటలు పాడి అట్లా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, సాహిత్యపరంగా ఉన్న వాళ్ళు. రసమయ బాలకిషన్ పిలిచినాం బారెన్కి ఇప్పుడు, చాలా అద్భుతంగా ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక టైం సరిపోవచ్చు ఎప్పుడు, కానీ అంత మంచి కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మా గల్ఫ్ పాలసీ, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నేనైతే మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎట్ ద సేమ్ టైం ఎస్పెషల్గా నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ మా వేములవాడ ఆదిశీన్ అన్న ఎమ్మెల్యే గారు, విప్పు, ప్రభుత్వ విప్పు. ఎందుకంటే అన్న ఈ హాస్ టేకెన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక సీఎం గారిని పదే గుర్తు చేయడం కావచ్చు, కానీ ఇక అన్ని రకాలుగా ఆయన ఎంటుండి దాన్ని తీసుకొని పోవడం, ఆ సిన్నకి హ్యాట్స్ ఆఫ్. అట్ ద సేమ్ టైం దాన్ని ఫాలో అప్ చేసేట్లు ఎన్ఆర్ఎస్ఎల్ డివిజన్ నుంచి మా ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, తర్వాత మంద భీమరెడ్డి గారు, అట్లా ఇక టీం అందరం ఇక నేను ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళడము, చేయడము, మాట్లాడడం, ఇట్లా అన్ని రకాలుగా మాకైతే మాకు పెద్ద పండుగలాగా సెప్టెంబర్ 17 అంటే ఒక ఫ్రీడమ్. సో రెగ్యులర్ గా ఈ పాలాభిషేకాలు రెగ్యులర్ ప్రతి ఇయర్ చేస్తారా? ఇక అంటే చాలా, అంటే ఒక ఆనందం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక భరోసాని అయితే కల్పించగలిగినాం. అంటే అదొక కళ ఉండి అవుతుందా లేదా. ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, సెప్టెంబర్ 17 అన్నాడు రేవంత్ అన్న, కానీ మళ్ళా అంటే బిజీ ఉండి ఆయన డేట్ దాటి చూద్దాం ఇంకొక 2 నెలలు అంటే కూడా మిగతా ఊకోరు కదా. అన్న ఏమైంది సెప్టెంబర్ 17 అంటే ఇటు అంటుంటారు. ఇక మేము అది కూడా ఆలోచన చేసేది. నేను మొన్న భీమిరెడ్డి గారితో కూడా మాట్లాడుతున్నా, ఏంది మరి సెప్టెంబర్ 17 దగ్గరికి వస్తుంది మరి ఏంది అంటే, లేదు ఆల్రెడీ ఫాలో అప్ లో ఉన్నాం. ఆదిశీన్ అన్న కూడా మొన్ననే అందరం కలిసినాము. వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా ప్రభుత్వ సలహాదారులు, వారిని కలిసేసి వచ్చినాము. వారు కూడా ఓకే చెప్పిండ్రు, సీఎం గారితో మాట్లాడినాము, చర్చ జరిగింది. పొన్నం ప్రభాకర్ గారిని డిప్యూట్ చేయమని చెప్పారు, అంత దాన్ని చూసుకోమని చెప్పారు అని చెప్పి అన్నాడు. హ్యాట్స్ ఆఫ్. దీనిలో మా గల్ఫ్ సంక్షేమం మీద పనిచేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. రైట్ అన్న, అంటే నేను చూస్తున్నంత, అంటే నాకు మీరు 7-8 years నుంచి తెలుసు. యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ గా, ఒక పొలిటీషియన్ గా, ఒక గల్ఫ్ క్వశ్చన్ వేసిన వ్యక్తిగా డిబేట్స్ చూస్తూ ఉంటాం. ఆ విషయంలో మీరు మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఎంత బాగానే ఉంది. ఈ బిజినెస్ అంటే మీరు రీసెంట్ గా ఇక్కడికి వచ్చి మిల్లెట్స్ ట్రేడింగ్, ఇంకో అన్న మీరిద్దరు కలిసి ఇక్కడ సత్యం అన్న మీరంతా వాళ్ళ హెల్ప్ తో ఇక్కడ ఇది లాంచ్ చేసిరు కదా. సో ఇంటి దగ్గర మీకు ఏమైనా బిజినెస్ ఉన్నాయా, లేకపోతే ఈ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేసేదానికి
యా, మనము మిల్లెట్స్ అన్నారు కదా, మిల్లెట్స్ అనేది ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఫుడ్. ఇది అంటే హెల్త్ ఫుడ్ అని చెప్పొచ్చు లిటరల్ గా. ఎందుకంటే గతంలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటే మామూలుగా జొన్న రొట్టెలు అనేది కామన్, అంబలి అనేది జనరల్ గా కామన్ మన దగ్గర. అంటే తైదంబలి అంటాం కదా, రాగి మాల్ట్ అంటున్నాం ఇప్పుడు, అది బాగా పాపులర్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం నాకు మిల్లెట్స్ బిజినెస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, వెరాజ్ దిస్ మిల్లెట్ క్రాప్ ఈజ్ అ హెల్దీ క్రాప్ విచ్ డస్ నాట్ రిక్వైర్డ్ వాటర్ మచ్, పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్. దీనికి ఇది లేకుండా దీన్ని గాలి పంట అంటాం సహజంగా, రైతు భాషలో చెప్పాలంటే ఇది గాలి పంట. అట్లా వేస్తే అది ఒక గాలికి ఆ తేమకే పంట పండుతుంది. సో మిల్లెట్స్ అంటే చాలా మందికి తెలియదు అన్న. అసలు మిల్లెట్స్ లో ఏమేమి వస్తాయి? మిల్లెట్స్ లో ప్రధానంగా ఒక 5-6 అంటే 7-8 ఉంటాయి దాంట్లో, కానీ ప్రధానంగా 5-6 ఏంటంటే కొర్రలు, సామలు, ఊదలు, తర్వాత అరికెలు అంటాం, అండుకొర్రలు, తర్వాత తైదలు, జొన్నలు, ఇక ఇట్లా ఈవెన్ నువ్వులు, ఇక రకరకాల యాడ్ చేసుకోవచ్చు అన్ని కూడా. ఇక కాకపోతే ప్రధానంగా ఈ 5-6 రకాలు ఎక్కువ ఉంటాయి. అయితే వాస్తవంగా ఏంటంటే ఫాక్స్టైల్ అంటాం, అంటే కొర్రలు చాలా మంచిది, హై ఫైబర్ ఉంటుంది దాంట్లో. అది కూడా ఏంటంటే జస్ట్ ఇట్లా గాలిపంట అంతే, గాలిపంట, దానికి ఏం ఫెర్టిలైజర్ అవసరం లేదు, పెస్టిసైడ్. ఇప్పుడు ఉన్నటువంటి రైస్ ఏదైతే తింటున్నామో మనము, మీరు కూడా మిత్రులందరూ కూడా నేను మలేష్ తరఫు నుంచి కూడా ఒకటే చెప్తున్నా, రైస్ మీరు 2 పూటలు 3 పూటలు తింటే మానేసేయండి, ఒకటే పూట తినండి. రైస్ వల్ల మనకు వచ్చేది ఏం లేదు, ఇట్స్ ఓన్లీ హ్యాస్ కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థం అంటాం కదా. అంటే మీరు ఇట్లా ఉండడానికి కారణం అదేనా? అంటే లుక్స్ లైక్ ఒక హీరో, సెలబ్రిటీ టైప్ లో మీరు ఉండొచ్చు. నేను అట్లే మెయింటైన్ చేస్తా ఫ్రాంక్లీ. నేను ఐ ఈట్ ఓన్లీ, అంటే ఇంతకుముందు 1 టైం తింటుంటే ఈ మధ్య అయితే 2-3 రోజులకు ఒక్కసారి రైస్ తింటున్నా ఫ్రాంక్లీ. ఎందుకంటే రైస్ ద్వారా ఏం లేదు, ఇమ్మీడియట్ గ్లూకోజ్ కంటెంట్, అంటే మన బాడీకి కావాల్సిన శక్తి గ్లూకోజ్ అనమాట. ఆ గ్లూకోజ్ ని నీకు ఇంజెక్ట్ చేస్తుంది, దాని ద్వారా పిండి పదార్థం ఉంటుంది తప్పిస్తే దాని వల్ల నీకు ఫైబర్ ఉండదు, ఒక ప్రోటీన్ కాదు, దాని ద్వారా మనకి ఏమి ఉండదు. జస్ట్ కడుపు నిండిందా తిన్నామా, ఈ 2 ఫీలింగ్లే. యాక్చువల్ గా మిత్రులారా మీరు కూడా గుర్తు పెట్టుకోండి, వీలైతే అరికెలు, లేకపోతే అండుకొర్రలు, లేకపోతే సామలు, ఊదలు, తైదలు, ఏం వీలైతే అవి, ఈవెన్ జొన్నలు కూడా బర్పట్టించి కూడా మీరు మంచిగా జొన్న సంకటి తినొచ్చు. అయితే కొర్రలు అయితే రాత్రికి నానబెట్టుకొని పొద్దుగాల ఇంత ఉడకబెట్టుకొని మంచిగా ఉంటది, ఫుల్ ఫైబర్ ఉంటుంది దాంట్లో. దుబాయ్లో ఉండే వాళ్ళు మాత్రం మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్ తినండి. ఏదైనా మీరు ఎక్కడ దొరికినా హ్యాపీగా మిల్లెట్స్ తినండి. ఎట్లా అంటే అన్న స్మాల్ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా ఇక్కడ చేస్తారా, మీరే డైరెక్ట్ గా? డిస్ట్రిబ్యూషన్ మనకు ఛానల్ పార్ట్నర్స్, మనకు హైదరాబాద్ వనస్థలపురంలో కూడా మంచి కిచెన్ ఉంది, పెద్ద కిచెన్ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం నమ్కిన్స్, స్వీట్స్ అన్ని అక్కడ నుంచే తయారైతాయి. మళ్ళీ ప్రీ కుక్డ్ కూడా ఉంటది. ఇప్పుడు నువ్వు పెద్దన్నే లేచి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అయితే నువ్వు బిజినెస్కి వెళ్ళాలి, మన మిల్లెట్స్ లోనే ప్రీ కుక్డ్ ఫుడ్ అని ఉంది. ప్రీ కుక్డ్ ఏంటంటే నువ్వు హాట్ వాటర్ చేసేసుకొని ఒక కప్పు దాంట్లో మిక్స్ చేసేసుకొని జస్ట్ 5 minutes లో యువర్ బ్రేక్ఫాస్ట్ రెడీ. లంచ్ కూడా కిచిడి రెడీ. ఏది లైక్ నూడిల్స్, ఇది సేమ్ మొత్తం మిక్స్డ్ మిల్లెట్స్ ఉంటాయి. ఆ మిక్స్డ్ మిల్లెట్ తోనే తయారు చేస్తాం ఇది. ఇంకా అసలు బ్యూటీ, అది ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అండ్ హెల్దీ ఫుడ్. ఇంకా మీరు శుభ్రంగా మధ్యాహ్నం అయితే కిచిడి తినవచ్చు, పొద్దుగాలైతే ఉప్మా తినవచ్చు. చాలా 5 నిమిషాలు రెడీ. మళ్ళీ నీకు ఎక్కడ పోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం ఏంటంటే గల్ఫ్ లో రిఫైన్డ్ ఫ్లవర్ తో తింటారు ఎక్కువ. అయితే మన బిజినెస్ లో మనం అవాయిడ్ చేసిన 3 things ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఫ్లవర్, రిఫైన్డ్ షుగర్. మన దాంట్లో స్వీట్లలో షుగర్ ఉండదు, మనం మైదా వాడము, రిఫైన్డ్ ఆయిల్ అసలు వాడము. దీంట్లో కుసుమ ఆయిల్ వాడతాం, తెల్ల కుసుమ అంటాం, సాఫ్లా ఆయిల్ అంటారు. సో మనం దేవడానికి కూడా, మన లడ్డు చేస్తే కూడా మిల్లెట్ పౌడర్ తో చేస్తాం. అంటే ఇది మన కొర్రలతోనే తయారు చేస్తాం లడ్డుని. నీకు గుర్తుందేమో మన బాబ్ సింధు మందిర్ అప్పుడు దాదాపు ఒక 2000 లడ్డూలు మనము గిఫ్ట్ ఇచ్చినాం ఇక్కడ, అంటే డిస్ట్రిబ్యూట్ చేసినాం. దాదాపు 2 నెలలు నువ్వు స్టోర్ చేయొచ్చు లడ్డుని. 2 నెలలు. శనగపిండి వాడడం మనం దాంట్లో, కొర్రపిండితోనే లడ్డు చేస్తాం. వెరీ టేస్టీ ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రమాదం ఏంటంటే అందరూ ఈ మైదాతో తింటారు. మైదా ఏంటంటే ఇండైజెషన్ ఇష్యూ. ఈ లోపలికి వెళ్ళిపోయి ఇంటెన్స్టైన్స్ అంటాం కదా, పేగులు, ఆ పేగులలో ఇరుక్కుపోతాయి. ఈ యంగ్స్టర్స్ కి 20, 25, 30 లోపు ఉండే వాళ్ళకి కొద్దిగా పర్వాలే, 30 దాటిన వాళ్ళకి ఇది ఎప్పుడు కూడా ప్రాబ్లమే. వాళ్ళకి అప్పుడు అర్థం కాదు. 40లో వచ్చిన తర్వాత షుగర్ అటాక్ అవుతుంది. షుగర్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే నీ మెటబాలిజం వీక్ అయిపోయి హెవీ రైస్ కన్సంప్షన్ చేస్తున్నావో, తర్వాత నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదో, న్యాచురల్ గానే యూ విల్ అటాక్ బై ది షుగర్. సో ఆ డయాబెటిక్ పేషెంట్ అంటాడు. ఈ డయాబెటిక్ పేషెంట్లు అందరూ అవాయిడ్ చేయాల్సింది మెయిన్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ షుగర్ అండ్ ఈ రిఫైన్డ్ ఫ్లవర్. ఈ 3 అవాయిడ్ చేస్తే 50 ఏళ్ళకి కూడా నీకు షుగర్ రాదు.
ఓకే అన్న, ఇప్పుడు మీరు మిల్లెట్స్ అయితే నేను చూసిన రాగానే మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని నేను ఆల్రెడీ వీడియో తీసుకున్నా, మీకు కూడా దానిలో చూపిస్తా. అంటే రాగానే నేను ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న బ్లాక్ టైప్ తీసిన, అది స్టార్టింగ్ లో మీకు వస్తుంది. సో అట్ ద సేమ్ టైం నాకు బయట రాడ్ బ్లాక్, ఓకే, రాడ్ బ్లాక్ అనే ఒక బోర్డు, ఒక ఇది దానికి ఒక ఫోన్ చిప్ టైప్ ఉన్నాను, అది ఏం బిజినెస్ అన్న? సో రాడ్ బ్లాక్, రేడియేషన్ బ్లాక్ అంటాము, దట్ ఈస్ అవర్ కోర్ బిజినెస్ యాక్చువల్ గా. సో అది వరల్డ్ లోనే #1 ప్రోడక్ట్, అది మనది US పేటెంటెడ్, ఇండియన్ పేటెంటెడ్. సో దానికి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ మీకు ఇది ప్రోడక్ట్ యాక్చువల్ గా. సో దీంట్లో ఏంటి ప్రధానంగా అంటే మన ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్, అంటే తరంగాలు అంటాం కదా, ఆ తరంగాల వైబ్రేషన్ ని, ఆ తరంగాల ఇంపాక్ట్ ని తగ్గించేది అనమాట. సో అది ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ కాల్డ్ TUV రేన్లాండ్ అంటారు అనమాట. అది ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాబొరేటరీలో సర్టిఫై చేసింది. సర్టిఫై చేసిన తర్వాత మనం పేటెంట్ అప్లై చేసినాం అమెరికాలో. సో ఈ రాడ్ బ్లాక్ అనేది బ్రాండ్ నేమ్, సర్టిఫైడ్ బ్రాండ్ నేమ్. ఎగ్జాక్ట్లీ. సో ఈ రేడియేషన్, ఫోన్ నుంచి వచ్చే ప్రతి రేడియేషన్ వేవ్ ని తగ్గిస్తుంది. సో ఇది మనకి ఇప్పుడు ప్రపంచంలో ఇక్కడ నుంచి అన్ని దేశాలకు వెళ్తుంది. మన దుబాయ్ బేస్ నుంచే ప్రతి దేశానికి ఈ చిప్ వెళ్తుంది అనమాట. దట్ ఈస్ అవర్ కోర్ బిజినెస్. అయితే ఇక్కడ మీకు ఈ సందర్భంగా నేను అసలు ఫోన్ ఎలా వాడాలనే ఒక టిప్ చెప్తా. ఇది నువ్వు అందరికి కంపల్సరీ చేరేలా చెయ్యాలి. అంటే నేను చిప్ కొనమని చెప్పాను, అసలు ఫోన్ ఎలా వాడాలనేది చెప్తాను. ఓకే. ప్రధానంగా 3 మిస్టేక్స్ కామన్లీ ఏం చేస్తారు మన వాళ్ళంటే, ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుంటారు, లేదా ఫోన్ పట్టుకుంటారు. అది పట్టుకోవద్దు ఫస్ట్ థింగ్, చాలా ప్రమాదం అది. ఓకే. రెండోది ఏంటంటే ఫోన్ డయల్ చేస్తాడు, నంబర్ డయల్ చేసేసి చెవు దగ్గర పెట్టుకుంటాడు. చెవుకు అసలు ఫోన్ అనేది ఆనొద్దు. రెండోది నంబర్ డయల్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడు కూడా నీ ఫోన్ కి నీ చెవుకి ఇంత డిస్టెన్స్ ఉండాలి, 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఎందుకంటే దీంట్లో మనకు కనిపించిన రేడియేషన్, కరోనా కంటికి కనిపించిందా? రేడియేషన్ కూడా కనిపించదు, అంతే ప్రమాదం రేడియేషన్. కానీ ఆ రేడియేషన్ ఈ రోజు ఆ ఎఫెక్ట్ నీకు చూపించదు. కొద్ది రోజుల తర్వాత ఈవెన్చువల్గా ఏమవుతుందంటే ఇదంతా నీకు మొత్తం ఈ నర్వ్స్, తర్వాత నీకు హైపర్ టెన్షన్, లో బీపీ ఇవన్నీ వస్తుంటాయి. తర్వాత చాలా మంది రైట్ సైడ్ వాడతారు ఫోన్. రైట్ సైడ్ అస్సలు ఫోన్ వాడద్దు, చాలా ప్రమాదం అసలు నీకు. ఎందుకంటే బ్రెయిన్ ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా నీకు SAR లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇమ్మీడియట్ గా ఇంజెక్ట్ అయిపోయి ఈ భాగం అంతా నీకు చాలా ఇబ్బంది అయ్యి చాలా మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. చాలా మందికి తల తిరుగుడు, తలనొప్పి అంటుంటారు, అవి చాలా సమస్యలు వస్తాయి. బికాజ్ ఫోన్ అనేది కనిపించని ఒక డ్యామేజ్ డివైస్ మనిషికి. సో దీన్ని ఎంత వాడాలో అంతే వాడాలి. ఎప్పుడు కూడా దీని బాడీకి డిటాచ్ అయ్యే ఉండాలి. అసలు ఎప్పుడు చాలా మంది ఫోన్ ఇట్లా పెట్టుకుంటారు, ఈ పొజిషన్ లో పెడుతుంటారు చాలా మంది. ఇట్స్ అ బిగ్ మిస్టేక్. అసలు నీకు ఇంకోటి చెప్తా, ఇక్కడ బెంగళూరులో రీసెంట్ గా ఒక మెన్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? లేడీస్ రావాలి. కానీ ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా మెన్ డిటెక్టెడ్ ఇన్ బెంగళూరు బికాస్ ఆఫ్ యూజింగ్ రేడియేషన్. ఫోన్ అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క టైపు సపోర్ట్, అంటే ఆయన బాడీ మేబీ వీక్ ఉండొచ్చు, ఇమ్మీడియట్ గా రేడియేషన్ కి ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇంత ప్రమాదం ఉంటుంది. ఈ పవర్ఫుల్ టిప్ ప్రతి ఒక్కరు, మన గల్ఫ్ లో ఉండే వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే ఇంకా ఫోన్లు పెట్టుకొని వాడుతూనే ఉంటారు. ఇంకా లక్కీగా దుబాయ్లో కాస్ట్లీ ఫోన్లు కనుక ఎక్కువ చైర్ అనుకో, అయినా కూడా దీనికి చాలా దూరంగా ఉండాలి. ఛార్జింగ్ పెట్టినప్పుడు దగ్గర పెట్టుకోవద్దు, ఫోన్ కి దూరంగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఫోన్ వాడాలి, రైట్ సైడ్ అస్సలు వాడొద్దు. అసలు జోబులో ఫోన్ అస్సలు పెట్టుకోవద్దు. ఎప్పుడైనా ఏదైనా టేబుల్ కి లంచ్ పోయినప్పుడు ఏదో తీసి అక్కడ పక్కన పెట్టాలి. ఫోన్ ఎప్పుడు దగ్గర ఉండదు మనకి. సో ఇది ఈ టిప్ మల్లేష్ మీ అందరికి పంపిస్తాడు మిత్రులు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సమయం ఎక్కువ లేదు మనకి, ఎందుకంటే వీడియో కూడా ఎక్కువ అయిపోయింది. బేసిక్ గా మీరు చెప్పిన మొదటి నుంచి చెప్పిన మీ రాజకీయ ప్రస్థానం కానీ, మీరు గల్ఫ్ కోసం చేసింది కానీ, మీ బిజినెస్ కానీ, 3 ఒక సేవకు లింకప్ అయి ఉన్నాయి. అంటే నాకైతే గల్ఫ్ అనేది కూడా ఒక సామాజిక సేవ కోసమే, పాలిటిక్స్ లో మీరు ఉన్నది కూడా దీనికోసమే. ఈ 2 అంటే మిల్లెట్స్ అనేది కూడా ఆహారంలో అదొక మేలిమి ఫుడ్ కాబట్టి అదొకటి ఎన్నుకున్నారు, బిజినెస్ లో కూడా. ప్లస్ మీరు ఈ విషయం నాకు ఇప్పుడు ఇన్ని రోజులు నాకు తెలియదన్నా. ఇది అన్నలు చూడండి, మీరు చాలా వరకు మనము హెల్త్ విషయంలో చాలా వరకు మిస్టేక్ చేస్తూ ఉంటాం. అంటే తిండి దగ్గర, వాడే డివైస్ దగ్గర కూడా మిస్టేక్స్ ఉంటాయి. సో ఇది అన్న చెప్పిన ఈ డివైస్ అయితే అది మన కంటికి కనిపించని కరోనా టైప్. అది ఆహారం అంటే మనం కొంచెము అది వేరు, ఇది మాత్రం చాలా డేంజరస్. సో అన్న బిజినెస్ స్టార్ట్ చేసిన 2 ప్రొడక్ట్స్ చాలా అంటే చాలా అందరికీ అవసరమైనవి, ప్రతి ఒక్క మనిషికి అవసరమైన ఈ బిజినెస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బిజినెస్ మంచిగా రాణించి
మళ్ళీ మీతో ఒక సక్సెస్ ఇంటర్వ్యూ, బిజినెస్ సక్సెస్ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరి సపోర్ట్తో ఇంకా కూడా మా కంటెంట్ ఏంటంటే అన్న మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్కళ్ళన్నా కొంచెం మన గల్ఫ్ లేబర్ అనే వాళ్ళు లేకుండా అయిపోయి కొంచెం బిజినెస్ లో రావాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.